శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 2వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:57 వరకు, తదుపరి త్రయోదశి తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 8:51 వరకు, తదుపరి భరణి నక్షత్రం. వర్యన యోగం రాత్రి 9:08 వరకు, తదుపరి పరిఘ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:57 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 2:14 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 4వ పాదంలో రాత్రి 1:14 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:16 నుండి 6:42 వరకు, మరలా రాత్రి 5:19 నుండి ఎల్లుండి ఉదయం 6:43 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:23 నుండి 3:49 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం మధ్యాహ్నం 3:11 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 4:28 అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:29 వరకు, మరలా రాత్రి 10:49 నుండి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:29 వరకు. యమగండం ఉదయం 9:18 నుండి 10:42 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు ఉదయం 6:31 నుండి ఉదయం 8:45 వరకు ఉంటుంది. రేపు అఖండ ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది శయన వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ రేపంతా ఆచరిస్తారు. దీనినే వాసుదేవ ద్వాదశి, రుక్మాంగద ద్వాదశి, ఉల్కా ద్వాదశి అని కూడా పిలుస్తారు. రేపు మత్స్య ద్వాదశి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం చైత్ర శుక్లపక్ష తదియ రోజు మత్స్య జయంతి జరుపుకుంటారు. మరికొన్ని సాంప్రదాయాల ప్రకారం మార్గశీర్ష శుక్లపక్ష ద్వాదశి రోజు జరుపుకుంటారు. విష్ణుమూర్తి దశ అవతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారం రేపు ఆవిర్భవించినది అని భక్తుల నమ్మకం. అన్ని వైష్ణవ దేవాలయాలలో రేపు ప్రత్యేక ఉత్సవాలు, పూజలు జరుగుతాయి. మన దేశంలో మత్స్యావతారం మూల విరాట్గా ఉన్న ఒకే ఒక్క దేవాలయం తిరుపతి దగ్గరలోని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయం. మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభమయ్యి 11 రోజుల పాటు సాగిన లక్ష్మీ వ్రతం రేపటితో ముగుస్తుంది. మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగాలు రేపు సూర్యోదయం నుండి రాత్రి 8:51 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. భౌమ అశ్విని యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 8:51 మధ్యకాలంలో ఏర్పడుతుంది. మృత్యు భయం కంటే భయంకరమైన మహామృత్యు భయం నుండి బయటపడటానికి భక్తులు ఈ సమయంలో దేవి అథర్వ శీర్ష పారాయణం చేస్తారు. త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నందువలన రేపు త్రయోదశి ప్రదోషం. శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు. మంగళవారం రోజు త్రయోదశి ప్రదోష సమయంలో ఉంటే భౌమ ప్రదోషం అని పిలుస్తారు. కుజగ్రహ శాంతి విధానాలు ఆచరించడానికి ఈ సమయం అనుకూలం. నెరయన రవి జ్యేష్ఠ నక్షత్రంలో రేపు రాత్రి 1:14 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి జ్యేష్ఠాకార్తె ప్రారంభమవుతుంది. కేతు పంచ సప్తశలాక వేద రేపు ఉదయం 10:08 నుండి మధ్యాహ్నం 3:31 మధ్యకాలంలో ఏర్పడుతుంది. కేతు గ్రహం పూర్వ ఫల్గుని నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. రవి పంచ శలాక వేధ రేపు రాత్రి 8:51 నుండి రాత్రి 1:14 మధ్యకాలంలో ఏర్పడుతుంది. రవి గ్రహం అనురాధ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 1:14 నుండి ఎల్లుండి సాయంత్రం 4:57 మధ్యకాలంలో ఏర్పడుతుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం జ్యేష్ఠ నక్షత్రంలోనూ చంద్రుడు భరణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.